టీ20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్ మరియు వేల్స్ లో జరుగుతుంది. ఇది 10వ ఎడిషన్. మొదటి మ్యాచ్ జూన్ 12న ఇంగ్లాండ్ మరియు శ్రీలంకల మధ్య జరిగింది. శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ సేవియర్ బ్రంట్, శ్రీలంక కెప్టెన్ చమర ఆటపట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. అమ్మీ జోన్స్, డానీ వాట్ హెడ్జ్ బ్యాటింగ్ రాగా మల్కీ మదర్ బౌలింగ్ వేసింది. ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడారు. 5వ ఓవర్లో 14 రన్స్ వచ్చాయి. 6 ఓవర్కి 51 రన్స్ కొట్టారు. అమ్మీ జోన్స్ 20 18 బాల్కి, డానీ వాట్ హెడ్జ్ 28 15 బాల్కి క్రీజులో ఉన్నారు. 8వ ఓవర్లో హెడ్జ్ 3 ఫోర్లు కొట్టింది. 10 ఓవర్లకి 101 రన్స్ కొట్టారు. వికెట్లు పడలేదు. అదే ఓవర్లో హెడ్జ్ హాఫ్ సెంచరీ చేసింది. 14వ ఓవర్లో అమ్మీ జోన్స్ 53 రన్స్ వద్ద అవుట్ అయింది. మల్కీ మదర్ బౌలింగ్లో. ఓపెనర్స్ ఇద్దరు పార్ట్నర్షిప్ 135. కెప్టెన్ బ్రంట్ బ్యాటింగ్కి వచ్చింది. 15 ఓవర్లకి 146 రన్స్ కొట్టారు. 1 వికెట్ పడింది. హెడ్జ్ 77 రన్స్ తోటి ఉంది గ్రీజ్లో. 19వ ఓవర్లో బ్రంట్ 3 ఫోర్లు కొట్టింది. అదే ఓవర్లో 18 రన్స్ వచ్చాయి. 20వ ఓవర్లో 26 రన్స్ వచ్చాయి. 2 ఫోర్లు 1 సిక్స్ కొట్టారు. ఈ ఓవర్లో హెడ్జ్ సెంచరీ చేసింది. ఇంగ్లాండ్ 20 ఓవర్లకి 219 రన్స్ కొట్టారు. 1 వికెట్ పడింది. శ్రీలంక బ్యాటింగ్కు వచ్చింది. గుణరత్నే చమర ఆటపోటు బ్యాటింగ్కి రాగా లారెన్ బెల్ బౌలింగ్ వేసింది. 3, 4, 6 ఓవర్లో వరుసగా వికెట్లు పడ్డాయి. 6 ఓవర్లకి 39 రన్స్ కొట్టారు. 3 వికెట్లు పడ్డాయి. 10 ఓవర్లకి 77 రన్స్ కొట్టారు. 5 వికెట్లు పడ్డాయి. 13 ఓవర్లో క్యాంప్ బౌలింగ్లో 3 వికెట్లు పడ్డాయి. 15 ఓవర్లకి 105 రన్స్ కొట్టారు. 8 వికెట్లు పడ్డాయి. చివరి ఓవర్ ఎక్లెస్టోన్ బౌలింగ్లో 2 వికెట్లు పడ్డాయి. 20 ఓవర్లకి 130 రన్స్ కొట్టారు. 87 రన్స్ తేడాతోటి ఇంగ్లాండ్ మ్యాచ్ గెలిచింది. ఈ వరల్డ్ కప్లో మొదటి విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంక బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ తన సత్తా చాటింది. 13వ తేదీ 3 మ్యాచ్లు ఉన్నాయి. సెకండ్ మ్యాచ్ స్కాట్లాండ్ వర్సెస్ ఐర్లాండ్. థర్డ్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఫోర్త్ మ్యాచ్ వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్. ఇవన్నీ జూన్ 13న జరుగుతాయి.